వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. ఈరోజు మన చర్చ కొంచెం భిన్నంగా ఉండబోతోంది. మనం కొన్ని ముఖ్యమైన వర్తమాన వ్యవహారాలను ఒక క్విజ్ లాగా ప్రశ్న జవాబుల రూపంలో లోతుగా పరిశీలిద్దాం. అవును, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం జవాబు చెప్పడమే కాదు, ఆ జవాబు ఎందుకు సరైంది, మిగతావి ఎందుకు తప్పు అనే విశ్లేషణే ఇక్కడ ముఖ్యం. సరిగా చెప్పారు. ఈ పద్ధతిలో విషయాలు బాగా గుర్తుండిపోతాయి. ఈరోజు మన క్విజ్లో లోక్పాల్, కజిరంగా నేషనల్ పార్క్, ప్రగతి ప్లాట్ఫామ్ ఇలా చాలా అంశాలున్నాయి. నేను సిద్ధంగా ఉన్నాను. సరే, అయితే మరి మొదలుపెట్టేద్దామా? మన మొదటి అంశం లోక్పాల్ ఆఫ్ ఇండియా. మొదటి ప్రశ్న, లోక్పాల్కి సంబంధించి నేను 3 స్టేట్మెంట్స్ చెప్తాను. వాటిలో ఏమి సరైనవో చెప్పండి. 1. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. 2. ఉన్నత స్థాయిలలో అవినీతిని ఎదుర్కోవడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన సంస్థ. 3. ఇది కేంద్ర స్థాయిలో అంబుడ్స్మెన్గా పనిచేస్తుంది. ఆప్షన్స్: ఏ 1 మరియు 2 మాత్రమే, బి 2 మరియు 3 మాత్రమే, సి 3 మాత్రమే, డి 1, 2 మరియు 3. మాత్రమే కరెక్ట్. ఓకే. మొదటి వాక్యం ఉంది కదా, అది చాలామంది పొరబడే విషయం. లోక్పాల్ అనేది రాజ్యాంగబద్ధమైన అంటే కాన్స్టిట్యూషనల్ సంస్థ కాదు. కాదు, అది ఒక చట్టబద్ధమైన అంటే స్టాట్యుటరీ సంస్థ అన్నమాట. పార్లమెంట్ చేసిన లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు, రాజ్యాంగం ద్వారా కాదు. ఒక నిమిషం, ఇక్కడే నాకు ఒక సందేహం. ఈ చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ఈ రెండిటి మధ్య ఆచరణలో తేడా ఏంటసలు? లోక్పాల్ అధికారాలపై ఇది ప్రభావం చూపుతుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. చూడండి, రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఉంటుంది. వాటిని సవరించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. కాని చట్టబద్ధమైన సంస్థ కాబట్టి భవిష్యత్లో ప్రభుత్వం ఒక సాధారణ మెజారిటీతో ఆ చట్టాన్ని సవరించి లోక్పాల్ అధికారాలను తగ్గించే అవకాశముంటుంది. ఇదే అతిపెద్ద తేడా. అర్థమైంది. ఇక 2వ, 3వ వాక్యాలు కరెక్ట్. ఇది అవినీతిని అరికట్టే ఒక ప్రత్యేక సంస్థ మరియు కేంద్ర స్థాయిలో ఎంబడ్స్మ్యాన్గా పనిచేస్తుంది. అద్భుతంగా వివరించారు. ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దాం. లోక్పాల్ కూర్పును అంటే దాని నిర్మాణాన్ని ఏ ఆప్షన్ సరిగ్గా వివరిస్తుంది? ఏ చైర్పర్సన్ మరియు సరిగ్గా 8 మంది సభ్యులు, అందరూ న్యాయ వ్యవస్థకు చెందినవారు. బి చైర్పర్సన్ మరియు గరిష్టంగా 8 మంది సభ్యులు, వీరిలో న్యాయ మరియు న్యాయేతర సభ్యులు సమానంగా ఉంటారు. సి చైర్పర్సన్ మరియు గరిష్టంగా 10 మంది సభ్యులు. డి చైర్పర్సన్ మరియు 7 సభ్యులు పార్లమెంట్ ద్వారా నియమించబడతారు. ఇక్కడ సరైన సమాధానం బి. లోక్పాల్లో ఒక చైర్పర్సన్, గరిష్టంగా 8 మంది సభ్యులు ఉంటారు. గరిష్టంగా 8 మంది. అవును. ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ సభ్యులలో ఖచ్చితంగా 50% మంది న్యాయ వ్యవస్థకు చెందినవారు, అంటే జ్యుడిషియల్ మెంబర్స్ ఉండాలి. ఓకే. మిగతా ఆప్షన్స్ ఎందుకు తప్పంటే, ఏలో అందరూ న్యాయమూర్తులని ఉంది, అది తప్పు. సిలో సభ్యుల సంఖ్య 10 అని ఉంది, అది కూడా తప్పు. ఇక డీలో నియామకాలు పార్లమెంట్ చేస్తుందని ఉంది, కానీ నియామకాలు చేసేది రాష్ట్రపతి. అంటే ఈ న్యాయేతర సభ్యుల మధ్య సమతుల్యత తీసుకురావడం వెనుక ఉద్దేశం బహుశా కేవలం చట్టపరమైన కోణంలోనే కాకుండా ఇతర రంగాల అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచన కావచ్చు కదా? ఖచ్చితంగా. అవినీతి కేసులలో కేవలం చట్టపరమైన అంశాలే కాదు, ఆర్థిక, పరిపాలనాపరమైన చిక్కుముడ్లు కూడా ఉంటాయి. అందుకే ఈ వైవిధ్యం అవసరం. స్పష్టంగా ఉంది. మూడవ ప్రశ్న, లోక్పాల్ చైర్పర్సన్గా నియమించబడటానికి ఎవరు అర్హులు? ఇది చాలా నిర్దిష్టమైన ప్రశ్న. చైర్పర్సన్ పదవికి అర్హత కేవలం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి అంటే సిజేఐ లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తికి మాత్రమే ఉంటుంది. అంతేనా? అంతే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటివారు జ్యుడీషియల్ మెంబర్గా ఉండొచ్చు, కానీ చైర్పర్సన్గా మాత్రం కాదు. కాబట్టి ఆప్షన్ బి సరైనది. సరే, ఇప్పుడు 5వ ప్రశ్న, లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఏ 26 జనవరి 2014, బి 25 డిసెంబర్ 2013, సి 16 జనవరి 2014, డి 1 ఏప్రిల్ 2015. చాలా మంది డిసెంబర్ 2013 అని పొరబడతారు, ఎందుకంటే ఆ నెలలో చట్టం పార్లమెంటులో ఆమోదించబడింది. కానీ అది సరైన జవాబు కాదు. కాదు,
అది అధికారికంగా అమల్లోకి వచ్చింది మాత్రం 16 జనవరి 2014. చట్టంలోని సెక్షన్ 3 ఈ తేదీన అమల్లోకి వచ్చిందని స్పష్టంగా చెబుతుంది. అందుకే ఆప్షన్ సి. ఓకే. 6వ ప్రశ్న. లోక్పాల్ చైర్పర్సన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? నియామకాలు చేసేది భారత రాష్ట్రపతి. కానీ ఆయన స్వయంగా నిర్ణయం తీసుకోరు. దీనికి కూడా ఒక కమిటీ ఉంటుంది. అవును, ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నామినీ వీళ్లంతా ఉంటారు. వీళ్ల సిఫార్సుల మీదే రాష్ట్రపతి నియామకాలు జరుపుతారు. సో ఆప్షన్ సి సరైన జవాబు. ఈ విభాగంలో చివరి ప్రశ్న 7వది. లోక్పాల్ను ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు? ఇది మనం ముందే చర్చించుకున్నాం. దీనికి ఆధారం లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013. ఆప్షన్ సి. సరే, లోక్పాల్ లాంటి సంస్థల గురించి చూశాం. ఇప్పుడు మనం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు వెళదాం. అస్సాం నుంచి. తప్పకుండా. 8వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో ఉన్న 34.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను ఏ నేషనల్ పార్క్లో నిర్మిస్తున్నారు? ఇది అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో నిర్మిస్తున్నారు. కాబట్టి సరైన జవాబు ఆప్షన్ బి. దీని ఉద్దేశమేంటి? దీని ఉద్దేశం చాలా గొప్పది. ఆ పార్కు గుండా వెళ్లే జాతీయ రహదారి వల్ల వన్యప్రాణుల కదలికలకు చాలా ఇబ్బంది కలుగుతోంది, ముఖ్యంగా వరదల సమయంలో. అవును. ఈ ఎత్తైన రహదారి వల్ల కింద జంతువులు స్వేచ్ఛగా తిరగవచ్చు, పైన వాహనాలు వెళ్ళిపోవచ్చు. ఇది అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతకు ఒక మంచి ఉదాహరణ అన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు కజిరంగా గురించి ఇంకో ప్రశ్న, 9వది. నేను 2 వాక్యాలు చెప్తాను. 1. ఇది బ్రహ్మపుత్ర లోయ వరద మైదానంలో అతి పెద్ద అంతరాయం లేని సహజ ప్రాంతం. 2. ఇది 1995లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. వీటిలో ఏవి సరైనవి? ఇక్కడ మొదటి వాక్యం మాత్రమే సరైనది. కజిరంగా నిజంగా బ్రహ్మపుత్ర వరద మైదానంలో అతిపెద్ద ఏకైక సహజ ఆవాస ప్రాంతం. ఓకే. కానీ రెండో వాక్యం తప్పు. కజిరంగాను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది 1985లో, 1995లో కాదు. ఓ, 10 ఏళ్ల తేడా. అవును, ఇలాంటి సంవత్సరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ అంటే 1 మాత్రమే సరైన జవాబు. 10వ ప్రశ్న. కజిరంగా నేషనల్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా ఏ జంతువు సంరక్షణకు అత్యంత ప్రసిద్ధి చెందింది? ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒంటికొమ్ము ఖడ్గమృగం, 1 హార్న్డ్ రైనోసరస్. ప్రపంచంలోని మొత్తం ఒంటికొమ్ము ఖడ్గమృగాలలో 2/3 జనాభా ఇక్కడే ఉంది. అంత పెద్ద సంఖ్యలోనా? అవును, ఇని వాటికి అతిపెద్ద సురక్షిత ఆవాసం. ఆసియా సింహాలు గుజరాత్లోని గిర్లో, మంచు చిరుతలు హిమాలయాల్లో కనిపిస్తాయి. అక్కడ ఖడ్గమృగాల సంరక్షణ అంత విజయవంతమవడానికి ఏవైనా ప్రత్యేక కారణాలున్నాయా? ఖచ్చితంగా. కఠినమైన యాంటీ పోచింగ్ చట్టాలు, ప్రత్యేక రైనో ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక సమాజ భాగస్వామ్యం, ఇంకా అక్కడి గడ్డి మైదానాల పర్యావరణ వ్యవస్థ ఇవన్నీ కలిసి కజిరంగాను విజయవంతం చేశాయి. చాలా బాగుంది. ఇప్పుడు మనం పరిపాలనలో టెక్నాలజీ వాడకానికి సంబంధించిన అంశానికొద్దాం. 11వ ప్రశ్న. PRAJT అంటే ఏమిటి? దాని పూర్తి రూపం? ప్రగతి అంటే PRAJTI. దీని పూర్తి రూపం ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. అంటే చురుకైన పాలన మరియు సకాలంలో అమలు. ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాల అమలులో జాప్యాన్ని నివారించి వాటిని వేగవంతం చేయడానికి దీన్ని రూపొందించారు. కాబట్టి ఆప్షన్ బి. 12వ ప్రశ్న. ఈ ప్రగతి ప్లాట్ఫామ్ను ఎవరు రూపొందించారు? దీని ప్రధానమంత్రి కార్యాలయం అంటే PMO రూపొందించింది. దానికి టెక్నికల్ సపోర్ట్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ NIC ఇచ్చింది. ఇది అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించే వ్యవస్థ కాబట్టి PMO పాత్ర కీలకం. ఆప్షన్ బి సరైనది. ప్రగతి గురించి ఇంకో ప్రశ్న, 13వది. మళ్ళీ 2 వాక్యాలు. 1. ఇది ఈ పారదర్శకత మరియు ఈ జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. 2. ఇది ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసమే ఉద్దేశించబడింది. ఇక్కడ మొదటి వాక్యం కరెక్ట్, కానీ రెండవది తప్పు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడం ప్రగతి యొక్క ముఖ్య లక్ష్యం. నిజమే. కానీ అది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకే పరిమితం కాదు.
మొదట్లో అలా మొదలైనా ఆ తర్వాత దీని పరిధిని సామాజిక పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి కూడా విస్తరించారు. కాబట్టి జవాబు ఏ 1 మాత్రమే. అంటే ఒక సాధారణ పౌరుడి సమస్య కూడా ఈ స్థాయికి చేరే అవకాశం ఉందా? పరోక్షంగా ఉంది. సిపిజిఆర్ఎంఎస్ లాంటి పోర్టల్స్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను కూడా ప్రగతి సమావేశాల్లో కొన్నిసార్లు సమీక్షిస్తారు. 14వ ప్రశ్న. ప్రగతి యొక్క త్రిస్థాయి నిర్మాణాన్ని ఏది సరిగ్గా సూచిస్తుంది? దీని నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. ఇది పిఎంఓ, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఒకే వేదికపైకి తెస్తుంది. అందర్నీ ఒకేసారి? అవును. ప్రధాని అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమావేశంలో వీరంతా ఏకకాలంలో పాల్గొంటారు. ఇది సమస్యల సత్వర పరిష్కారానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి సరైన క్రమం ఆప్షన్ బి. పిఎంఓ, కేంద్ర కార్యదర్శులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు. 15వ ప్రశ్న. ప్రగతిని ఉత్తమంగా ఎలా వర్ణించవచ్చు? ఇది కేవలం ఫిర్యాదుల పరిష్కార వేదిక కాదు. ఇది పర్యవేక్షణ, సమీక్ష మరియు సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన ఒక సమీకృత డిజిటల్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్, ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. కాబట్టి ఆప్షన్ సి దీనిని ఉత్తమంగా వర్ణిస్తుంది. సరే, ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు. 18వ ప్రశ్న ఒక జతపరిచే ప్రశ్న. బిఎస్ఎల్ 1, 2, 3, 4లను వాటి లక్షణాలతో జతపరచాలి. ఒకవైపు బిఎస్ఎల్ 1, 2, 3, 4, మరోవైపు ఏ అత్యంత ప్రమాదకరమైన విదేశీ వ్యాధికారకాలు, బి తక్కువ ప్రమాదకారకాలు, సి మధ్యస్థ ప్రమాదకారకాలు, డి గాలి ద్వారా వ్యాపించే వ్యాధికారకాలు. వీటిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. స్థాయి పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. బిఎస్ఎల్ 1 అంటే తక్కువ ప్రమాదం, బిఎస్ఎల్ 2 అంటే మధ్యస్థ ప్రమాదం, బిఎస్ఎల్ 3 అంటే గాలి ద్వారా వ్యాపించేవి, ఉదాహరణకు టీబీ బ్యాక్టీరియా. ఓకే. ఇక బిఎస్ఎల్ 4 అంటే అత్యంత ప్రమాదకరమైనవి, వీటికి చికిత్స కూడా ఉండదు, ఉదాహరణకు ఎబోలా వైరస్. వీటికి పూర్తిస్థాయి కంటైన్మెంట్ సూట్లు ధరించి పనిచెయ్యాలి. కాబట్టి సరైన జత 1-బి, 2-సి, 3-డి, 4-ఏ. ఇది ఆప్షన్ ఏలో ఉంది. అద్భుతం. ఇప్పుడు మనం వ్యవసాయ రంగానికి వెళదాం. 19వ ప్రశ్న. కేరళలో కొబ్బరి రైతులను ఇబ్బంది పెడుతున్న రూట్విల్ట్ వ్యాధికి కారణమేమిటి? వైరస్, ఫంగస్, ఫైటోప్లాజ్మా లేదా నెమటోడ్? దీనికి సరైన సమాధానం సి, ఫైటోప్లాజ్మా. ఇది ఒక ప్రత్యేక రకమైన బ్యాక్టీరియా. బ్యాక్టీరియానా? అవును. ఇది మొక్కల ఫ్లోయం కణజాలంలో, అంటే పోషకాలను రవాణా చేసే భాగంలో నివసిస్తుంది. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి వేర్లు కుళ్ళిపోయి చెట్టు నెమ్మదిగా చనిపోతుందన్నమాట. 20వ ప్రశ్న. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 2021-22 భారతదేశం స్థానం ఎంత? కొబ్బరి ఉత్పత్తిలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తర్వాత ప్రపంచంలో భారతదేశం 3వ అతిపెద్ద దేశం. కాబట్టి జవాబు సి, 3వది. 21వ ప్రశ్న. భారతదేశంలో ప్రధాన కొబ్బరి ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి? జాబితాలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ ఉన్నాయి. మొదటి 3 రాష్ట్రాలు అంటే కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు మన దేశంలో ప్రధాన కొబ్బరి ఉత్పత్తిదారులు. పంజాబ్ వాతావరణం కొబ్బరి సాగుకు అస్సలు అనుకూలం కాదు. కరెక్ట్. దానికి ఉష్ణమండల, తేమతో కూడిన వాతావరణం కావాలి. కాబట్టి సరైన జవాబు బి, 1, 2 మరియు 3 మాత్రమే. 22వ ప్రశ్న. కొబ్బరి సాగుకు ఏ నేలలు అనుకూలమైనవి? ఎర్ర ఇసుకలోం, లాటరైట్ నేల, ఒండ్రు నేల, నల్ల పత్తి నేల. కొబ్బరి సాగుకు నీరు బాగా ఇంకిపోయే గుణం ఉన్న నేలలు కావాలి. కాబట్టి ఎర్ర ఇసుక లోం, లాటరైట్, ఒండ్రు నేలలు అనుకూలమైనవి. నల్ల పత్తి నేలలో నీరు నిలిచిపోతుంది, అది వేర్లు కుళ్ళిపోవడానికి కారణమవుతుంది. సో అది అనుకూలం కాదు. జవాబు ఏ, 1, 2 మరియు 3 మాత్రమే. సరే, మనం మన క్విజ్లో చివరి విభాగానికొచ్చేశాం. ఇది భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించింది. 23వ ప్రశ్న. ప్రివిలేజెస్ కమిటీ గురించి 2 వాక్యాలు. 1. రాజ్యసభ కమిటీలో చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులుంటారు. 2. లోక్సభ కమిటీలో స్పీకర్ నామినేట్ చేసిన 15 మంది సభ్యులుంటారు. ఈ 2 వాక్యాలు పూర్తిగా సరైనవే. లోక్సభ కమిటీ పెద్దది, అందులో 15 మంది. రాజ్యసభ కమిటీలో 10 మంది. వారిని ఆయా సభల అధ్యక్షులు నామినేట్ చేస్తారు. కాబట్టి జవాబు సి, 1 మరియు 2 రెండూ సరైనవే. 24వ ప్రశ్న.
పార్లమెంటు సభ్యునిపై వచ్చిన సభా హక్కుల ఉల్లంఘన ఆరోపణలను ఎవరు విచారిస్తారు? ఆ పని చేసేదే ప్రివిలేజెస్ కమిటీ. పార్లమెంటు సభ్యులకు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. వాటికెవరైనా భంగం కలిగించినా లేదా సభా గౌరవాన్ని కించపరిచినా ఆ కేసులను ఈ కమిటీ విచారిస్తుంది. ఆప్షన్ సి. 25వ ప్రశ్న. ప్రివిలేజెస్ కమిటీకి సంబంధించి 3 వాక్యాలు. 1. ఇది ఒక స్టాండింగ్ పార్లమెంటరీ కమిటీ. 2. ప్రతి సభకు దాని స్వంత ప్రివిలేజెస్ కమిటీ ఉంటుంది. 3. ఇది కేవలం సలహా విధులు మాత్రమే నిర్వర్తిస్తుంది. ఇక్కడ మొదటి 2 వాక్యాలు సరైనవి. ఇది ఒక స్టాండింగ్ కమిటీ, అంటే శాశ్వత కమిటీ. అలాగే లోక్సభ, రాజ్యసభలకు వేర్వేరు కమిటీలు ఉంటాయి. కాని 3వ వాక్యం తప్పు. ఎందుకు? ఇది కేవలం సలహా ఇచ్చేది కాదు. దీనికి అర్ధన్యాయ, అంటే సెమీ జ్యుడిషియల్ విధులు కూడా ఉంటాయి. కాబట్టి జవాబు ఏ 1 మరియు 2 మాత్రమే. అర్ధన్యాయపరమైనది అంటున్నారు కదా, అంటే కమిటీ సిఫార్సులను సభ తప్పనిసరిగా ఆమోదించాలా? అద్భుతమైన ప్రశ్న. అర్ధన్యాయ అంటే న్యాయస్థానంలా విచారణ జరుపుతుంది, కాని తుది తీర్పు ఇవ్వదు. కమిటీ తన విచారణ తర్వాత సభకు సిఫార్సులు మాత్రమే చేస్తుంది. ఆ సిఫార్సులను ఆమోదించడం, తిరస్కరించడం లేదా మార్పులు చెయ్యడం అనేది పూర్తిగా సభ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. తుది అధికారం సభదే. ఓకే, స్పష్టంగా ఉంది. దీనితో మనం చివరి ప్రశ్నకు వచ్చేశాం. 26వది. ప్రివిలేజెస్ కమిటీని అర్ధన్యాయపరమైనదిగా ఎందుకు వర్ణిస్తారు? మనం ఇప్పుడే చర్చించుకున్నట్లుగా ఇది న్యాయస్థానాల మాదిరిగా విచారణలు నిర్వహిస్తుంది, సాక్ష్యాలను పరిశీలిస్తుంది, సంబంధపట్ట వ్యక్తుల వివరణలను వింటుంది. ఈ ప్రక్రియ అంతా ఒక కోర్టు విచారణలాగే ఉంటుంది. అందుకే దీనిని సెమీ జ్యుడిషియల్ అంటారు. అయితే కోర్టులా శిక్ష విధించలేదు, కేవలం సిఫార్సు మాత్రమే చేస్తుంది. కాబట్టి ఆప్షన్ బి, ఇది విచారణలు నిర్వహించి సాక్ష్యాలను పరిశీలిస్తుంది అనేది సరైన జవాబు. ఈ క్విజ్ రూపంలోని విశ్లేషణ చాలా బావుంది. లోక్పాల్ నుంచి పార్లమెంటరీ కమిటీల వరకు చాలా విషయాలను చాలా వేగంగా ఇంకా వివరంగా తెలుసుకున్నాం. ఖచ్చితంగా. కేవలం వాస్తవాలను తెలుసుకోవడమే కాకుండా వాటి వెనుకున్న తర్కాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన అవగాహన సంపూర్ణమవుతుంది. అయితే ఈ చర్చను ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెడదాం. ఈరోజు మనం చర్చించుకున్న ప్రగతి వంటి డిజిటల్ పర్యవేక్షణ వేదికలు, మరోవైపు లోక్పాల్ వంటి అవినీతి నిరోధక సంస్థలు, ఈ రెండూ కలిసి సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనాన్ని ఏ స్థాయిలో మెరుగుపరచగలవు? వాటి మధ్య ఉండాల్సిన ఆ సమన్వయం ఎలా ఉండాలి? ఇది ఆలోచించాల్సిన విషయమే. అవును, దీని గురించి ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.